ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. గణ్యము నృత్యము కళల అగణ్యము తత్సౌకుమార్య కమనీయతలున్ మాన్యత దానిను సంగెదా పుణ్యక్రియగా తలంచి మోహన రూపా. లలిత మనోజ్ఞమైన లావణ్యంతో కనువిందు చేసే కమనీయ స్వామి, కళలు నీ దివ్య కళలు. వాటిలో లలిత కళలు సున్నితంగా మనస్సును తాకే మధుర రూపాలు. వాటిలోనూ నృత్యం చెలించే సౌందర్యంతో మనస్సును కదలకుండా కట్టిపడేస్తుంది. అది దాని ప్రత్యేకత. దాని మృదుత్వం, ప్రసన్నత్వం, మాటలకందని మధురానుభూతి. అందువల్ల దాన్ని సగౌరవంగా, గౌరవానికి లోటు లేకుండా, అది ఒక పవిత్ర సేవగా భావించి నీకు సమర్పిస్తాను, స్వీకరించు తండ్రి అని నివేదిస్తున్నాం. మనస్సును ఏకాగ్రం చేసి తద్వారా భగవంతుణ్ణి చేరుకునే మార్గాల్లో ఒక ప్రముఖమైన మార్గం నృత్య కళ. యతో హస్తః తతో దృష్టిః, యతో దృష్టిః తతో మనః. అంటే హస్తం ఎక్కడుంటే అక్కడే దృష్టి, దృష్టి ఎక్కడుంటే అక్కడే మనస్సు అని చెబుతారు. కూచిపూడి నృత్యం మొదలైనవన్నీ ఈ కోవకు చెందిన తపస్సులే. దీన్ని చాలా సుకుమారంగా ప్రదర్శిస్తే అది లాస్యం. దానికి పార్వతీమాతే ఆద్యురాలు. ఆమె చేసినదే శివాలాస్యం. ఉద్ధతంగా చేసేది తాండవం, దానికి శివుడు ఆద్యుడు, ఆయన చేసేది శివతాండవం. కనుక ఈ కళ భగవత్ ప్రీతికరమైంది అన్నమాట. భగవంతుని సమీపానికి తీసుకువెళ్ళే ఏ పని అయినా అది పుణ్యకార్యమే. ఈ దృష్టితోనే బ్రహ్మోత్సవాల వంటి పవిత్ర కార్యక్రమాలలో ఈ నృత్య సేవను కూడా సమర్పిస్తారు. భరతముని అందువలనే ఈ విధమైన కళలనన్నింటినీ పేర్కొని వీటి పరమార్థాన్ని వివరిస్తూ నాట్యశాస్త్రం అనే ఒక మార్గదర్శక గ్రంథాన్ని రచించారు. ఇది ఒక మహా గొప్ప విశేషమైన అంశం. ఒక సమాహార కళ ఈ నృత్య కళ. ఇందులో సంగీతము, సాహిత్యము, అభినయం కలిసి ఉంటాయి. శిల్పం, చిత్రలేఖనం కూడా దీనికి సహకరిస్తాయి. ఇలా ఈ నృత్యం అన్ని లలిత కళలను తనలో కలుపుకొని ఒక సమగ్ర కళగా భగవంతునికి సమర్పించబడుతుంది. కళ ఏదైనా భగవంతుడిచ్చిన వరం. దాన్ని భక్తితో ఆ స్వామికే సమర్పిస్తే అది సార్థకమవుతుంది. ఆధునిక కాలంలో కూడా ఈ తత్వం తెలిసిన మహానుభావులు కొందరున్నారు. కళను అమ్ముకోకుండా భగవంతుణ్ణి నమ్మి ఆయనకు సమర్పించి సేవిస్తున్నారు. మనం ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు నృత్యం సమర్పయామి అన్నప్పుడు ఆ పవిత్ర మూర్తులను, ఆ పవిత్ర కళా సేవకులను స్మరిస్తూ ఈ సేవను సమర్పిద్దాం. స్వామి కృపకు పాత్రులమవుదాం. గణ్యము నృత్యము కళల అగణ్యము తత్సౌకుమార్య కమనీయతలున్ మాన్యత దానిను సంగెద పుణ్యక్రియగా దలంచి మోహన రూపా.